హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నా. మీరు కూడా నాలుగైతే సూపర్ ఉంటారని అయితే దేవుని కోరుకుంటారా. ఈరోజు మన వీడియో టాపిక్ కలెక్షన్, నా సారీ కలెక్షన్. నేను ఖచ్చితంగా చూడండి వీడియోని అయితే పూర్తిగా చూసి ఏ చీర మీకు నచ్చింది, మంచిగా ఉన్నాయా మంచిగా లేవా నా చీరలు అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేసేయండి. వీడియోని అయితే షురూ చేద్దాము. ఫస్ట్ చీరలు అయితే చూపిస్తా మీకు ఒక్కొక్కటి. రేటు కూడా చెప్తా, నచ్చిందా నచ్చలేదా, అంత రేటు పెట్టచ్చా పెట్టరాదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే షురూ చేద్దాం. ఫస్ట్ శారీ అయితే చూపిస్తా చూడండి. నేను ఫస్ట్ తీసుకున్న శారీ ఇవి ఏమంటారు, సనా సిల్క్ అంటారు కదా, అవి ఇవి శారీసు. ఇవైతే నాకు బాగా నచ్చినాయి. క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. కింద బార్డర్ కూడా వచ్చింది. మనము చిన్న చిన్న ఫంక్షన్లకి ఎట్లా వెళ్ళినప్పుడు సింపుల్గా ఉండాలి, హెవీ కాకుండా నార్మల్గా సింపుల్గా ఉండాలి, చిన్న బార్డర్ రావాలి అనుకుంటే మాత్రం ఇవైతే మంచిగా యూజ్ అవుతాయి. మంచి కంఫర్ట్ కూడా ఉన్నాయి. చీరలు బరువుగా లేవు. అండ్ మళ్ళీ దొడ్డు క్లాత్ అయితే కాదు, మంచి స్మూత్ క్లాత్ మంచిగా ఉన్నది. చిన్న బార్డర్ కూడా వచ్చింది వీటికి. ఇళ్ళనైతే నేను 3 చీరలు తీసుకున్నా, సేమ్ డిజైన్ అంటే సేమ్. ఒకటైతే యాష్ కలరు. ఇదంతా చీరే. ఇది చీర మొత్తము, కింద బార్డరు, ఇది బ్లౌజ్. ఇదైతే బ్లౌజ్ వచ్చింది. మంచిగా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని మంచిగా స్టిచ్ చేసుకోవాలి. కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ చీరనైతే. ఇలా నేను 3 తీసుకున్నా అని చెప్పిన కదా, ఆ రేటు ఎంత ఉంటుంది మీరు గెస్ చేయండి. ఓకేనా? చెప్తా లాస్ట్కి. ఈ 3 చీరలు చూపించిన తర్వాత నేనైతే చెప్తా. ఇదైతే ఫస్ట్ ఒకటి యాష్ కలర్ తీసుకున్నా. ఇది నాకు నచ్చిందని కలరు. దాంట్లోనే సేమ్ ఇంకొక చీర ఇది, ఈ కలర్ తీసుకున్నా. ఇంగ్లీష్ కలర్ అంటారా ఏమంటారు దీన్ని, ఆనియన్ కలర్. ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా నాకు కలర్ బాగా నచ్చింది. ఇట్లాంటి కలర్స్ మనకు కొంచెం తక్కువ దొరుకుతాయి, రేర్ కదా, అందుకే కలర్ బాగుంది. మళ్ళీ డిజైన్ కూడా మంచిగా ఉందని అయితే తీసుకున్నా. ఇదంతా చీర సేమ్. ఈ 2 చీరలలో 3 అని చెప్పిన కదా, ఇదొకటి. రేట్ చెప్పిన కదా, చెప్తా ఇంకో చీర చూపించినాక. కాకపోతే మీరు ఒకవేళ అంతలోపు గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఎంత అంటారో. అందులోనే ఇదొకటి. ఇదైతే నాకు బాగా అంటే ఇంకా బాగా నచ్చింది. ఇది క్లాత్ ఇంకా రెండింటికంటే డిఫరెంట్ ఉంది. ఎంత స్మూత్ ఉందంటే క్లాత్ అంత స్మూత్ ఉంది. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. బాందిని ఫ్రంట్ శారీ. బార్డర్ కిందనేమో ఇట్లా పెద్దగా వచ్చింది, పైనకి కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. ఇది కిందికి ఇట్లా వచ్చింది. కలర్ కూడా పింక్ కలర్ నాకు బాగా ఇష్టము. పింకు ఎక్కువ నా కలెక్షన్లలో పింక్ ఎక్కువ ఉంటాయి. పింక్ అండ్ బ్లూ ఎక్కువ ఉంటాయి నాకు చీరలు. ఇదంతా చీర. ఇది మాత్రం బ్లౌజు. ఈ బ్లౌజ్ కాకుండా మనం ఏదైనా వేరేది ప్లెయిన్ తీసుకొని, ఎల్లో డాట్స్ వచ్చినాయి కదా, ఎల్లో తీసుకొని చిన్న మగ్గం వర్క్ వేయించుకొని వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే చీర మగ్గం వర్క్ వేసుకునేంత కాస్ట్ అయితే కాదు. గెస్ చేసిరా ఎవరైనా? చేయలేదా? చెప్పుండ్రి. గెస్ చేయకపోతే నేను చెప్తా. ఈ చీరల రేట్ వచ్చేసి 250 రూపాయలు మాత్రమే ఒక్క చీర. 250 రూపాయలే కదా అని అయితే నేను ఇళ్ళనే 3 చీరలు అయితే తీసుకున్నా. నాకు బాగా నచ్చినాయి. ఇవి కంఫర్ట్ ఉన్నాయి అన్నట్టు, ఎటైనా పోవడానికి కట్టుకోవడానికి కూడా, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడానికి కంఫర్ట్ ఉంటాయి. కాబట్టి నేనైతే అలా 3 తీసుకున్నా. రేట్ వచ్చేసి 250 రూపాయలు మాత్రమే. పెట్టచ్చా పెట్టదా? 250 రూపాయలు చెప్పుల్లి మీరు. నెక్స్ట్ ఇది కూడా కాదు, మనం ఏదైనా పెద్ద పెళ్ళికి వెళ్ళినా కానీ కట్టుకోవచ్చు. అంత మంచిగా ఉంది చీర. బార్డర్ కానీ శారీ కానీ. ఇది కూడా క్లాత్ మంచిగా వచ్చింది. ఏమంటారు దీన్ని, బగల్పూరి క్లాత్ అంటారు కదా, కొంచెం రఫ్ ఉంటుంది ఆ క్లాత్ అన్నట్టు. ఇది ఈ కలర్ కాంబినేషన్లో నాకైతే చీరలు ఇటువరకు లేవు. గ్రీన్ అండ్ ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో. కాబట్టి ఈ కలర్ నచ్చింది అని అయితే తీసుకున్నా. మళ్ళీ ప్లస్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఉన్నది. ఈ శారీస్కి బ్లౌజ్ రాలేదన్నట్టు. బ్లౌజ్ వచ్చినవి కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఈ కలర్ నచ్చింది, ఇందులో నేను తీసుకున్నా. ఈ చీర రేటు కూడా మస్తు తక్కువ. రేటు కూడా 250 రూపాయలే. 250 250. ఇది కూడా చీర. ఇది అయితే ఇప్పుడు ఎక్కువ లేటెస్ట్ రన్నింగ్లో ఉన్నాయి చీరలు. ఈ చీర పేరు నాకైతే తెలియదు, బట్ కాకపోతే కొత్తగా వచ్చింది కదా మోడల్ అని అయితే తీసుకున్నా. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఉన్నా. ఇది కూడా కాస్ట్ కొంచెం మరీ తక్కువేం కాదు, ఎక్కువనే 450 అయితే పడ్డది. ఇప్పుడు వీటికి రేటు ఉన్నాయి కదా చీరలు, ఇవైతే ఎక్కువ ఫ్యాషన్, ఇప్పుడు ఇవి ఎక్కువ నడుస్తున్నాయి ఇట్లాంటి మోడలు. ఇది కూడా అందులోనే కాసం షాపింగ్ మాల్లోనే. ఈ చీర రేటు చెప్తే మీరు స్టన్ అవుతారు కావచ్చు.
ఓన్లీ 200. 200 రూపాయలే ఈ చీర. కాస్ట్ తక్కువ ఉండేది, మంచిగా ఉంది కదా, లైట్గా స్టిఫ్ శారీ అన్నట్టు. కొంచెం ఇట్లాంటి నాకు కట్టుకోబుద్ధి అవుతుంది, అందుకే ఏదైతే తీసుకున్నా. ఈ చీర రేటు 200, ఓన్లీ 200 రూపాయలు మాత్రమే, అందుకే తీసుకున్నా. నా అన్నీ అంతే ఉంటాయి, 200, 250, 350, అంతే. ఇంకా 500 లోపే ఉంటాయి చీరలు. నేనైతే ఎక్కువ రేట్ ప్లెయిన్ బార్డర్ వచ్చి కింద పైన గోల్డ్ వచ్చి మధ్యలో ప్లెయిన్ బార్డర్ వచ్చేటి అయితే ఇవి కూడా ఎక్కువ ట్రెండింగ్లు ఉన్నాయి కదా, అందుకనైతే తీసుకున్నా. ఇది రెడ్ కలర్, రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదు, ఏమంటారు అంటే ఇటుక మట్టి కలర్ అంటాం కదా మనము, అది ఆ కలరు. నాకు ఈ కలర్ అస్సలకే లేదు చీర, కాబట్టి ఈ కలర్ కూడా తీసుకున్నా. ఎట్లుంది, మంచిగా ఉంది. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. ఇంతవరకు నేను కట్టుకోలే ఈ కలర్ చీర. చూడాలి కట్టుకున్నాక ఎట్లుంటుంది, మంచిగా ఉండదా. దీనికి కూడా అంతే 350. ఇది 350 శారీ. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. నేను చూపించిన చీరలలో మీకు ఏ చీర నచ్చింది, రేట్లు మంచి రీజనబుల్ అంటే మంచిగా పెట్టినా లేకపోతే ఎక్కువైనా ఏ చీర కన్నా రేటు నేను ఎక్కువ రేటు పెట్టినా తక్కువ పెట్టినా నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, ఓకేనా. ఇది కూడా, ఇది కొంచెం ప్లేన్ టైపు, ఇట్లా లైన్స్ వచ్చినాయి అంతే. ఇట్లా లైన్స్ వచ్చినాయి కానీ ఇదైతే ప్లేన్ చీర లాగానే, ప్లేనే. ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్క్ లాగా వచ్చింది, వర్క్ ఇట్లా గోల్డీ వచ్చేసినాయి. ఇది ఒకటి, ఇది కూడా 350 అంతే. ఇది కలర్ నచ్చింది నాకు, క్లాత్ కూడా రెడ్ ఉంది, బట్ కాకపోతే నాకు ఈ గ్రీన్ బాగా నచ్చింది. గ్రీన్ నచ్చింది అని అయితే తీసుకొచ్చుకున్నా. ఇది మస్తు మంది కట్టుకున్నారు ఈ చీరలు, లంగావోణీలు కూడా తీసుకున్నారు, బట్ కాకపోతే రేటు తక్కువైంది. ఎంత తెలుసా, దీనికి 120 రూపాయలు ఈ చీర అంతే. 120 రూపాయలకి వచ్చింది కదా, మళ్ళీ కలర్ మంచిగా ఉన్నదని అయితే తీసుకొచ్చుకున్నా. ఎట్లయితే కలర్ మంచిగా ఉంది కదా, ఈ గ్రీన్ కూడా నాకు ఎక్కువ లేవు కాబట్టి తీసుకొచ్చుకున్నా అనమాట. 120 రూపీస్ ఓన్లీ ఆ చీరకి. ఇక ఈ చీరలు అయితే అందరికీ తెలిసే ఉంటాయి, బ్రాసో. బ్రాసో చీరలు. ఇక ఇవైతే అందరు ఇప్పుడు ఫుల్ మంది కడుతుర్రు, ఎక్కడ చూడు ఇవే చీరలు, బ్రాసో చీరలు. దీని రేటు 450. వీటికైతే ఖచ్చితంగా రేట్లు ఉన్నాయి. బాగుందా చీర, బాగాలేదా, రేట్ ఎక్కువైందే తక్కువైందే చెప్పుర్రి, ఓకేనా. ఇది కూడా అదే బ్రాసోనే, ఓన్లీ బార్డర్ మాత్రం బ్రాసో వచ్చింది, పైన నార్మల్ క్లాత్ వచ్చి ఇట్లా టెడ్డీ బియర్స్ బొమ్మలు వచ్చినాయి, టెడ్డీ బియర్ బొమ్మలు వచ్చినాయి. కింద పెన్సిల్ అది బ్రాసో బార్డర్ వచ్చింది, పింక్ అండ్ బ్లూ. దీని రేటు తక్కువ. దీనికి ఎంత తెలుసా, దీనికి 250 చీర ఎత్తుకున్నా నేను. ఇది ఒకటి, ఇది 250 చీర. ఇది బ్రాసోనే. బ్రాసో ఈ కలర్ కాంబినేషన్ కూడా లేదు నాకు, కాబట్టి నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్. రేర్ వస్తాయి కదా ఇట్లా గ్రీన్ ఇట్లా వెరైటీగా సేమ్ కలర్ కాంబినేషన్ ఇట్లా రావనంటారు, లైట్ గ్రీన్ థిక్ గ్రీన్ అని. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. నేను ఇదివరకు ఈ కలర్ కట్టలేదు కాబట్టి నాకు బాగా నచ్చి తీసుకొని వచ్చిన. దీనికి కూడా 260 రూపీస్ అంతే, 260 రూపాయలే దీని రేటు. తక్కువనే ఉంది కాబట్టి తీసుకొచ్చుకున్నా. మళ్ళీ ఇవన్నీ నాకే అనుకున్నారు, అంటే నాకే అనే తీసుకొచ్చుకున్నా. బట్ కాకపోతే నేను ఏం చేస్తా అంటే ఇట్లా కొత్త చీరలు తక్కువ రేట్లు వచ్చినప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఎవరైనా మన ఇంటికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కొత్తగా వచ్చినా కానీ లేకపోతే నేను ఎవరికైనా పెట్టాల్సినా కానీ ఇందులో నుంచే తీసి పెడతా అన్నట్టు ఎక్కువ అట్లా తీసుకొచ్చుకొని పెట్టుకుంటా తక్కువ రేటు ఉన్నప్పుడు. ఇది కూడా బ్రాసోనే. ఇది కూడా కలర్ నచ్చిందనే తీసుకున్నా. మెరూన్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. దీని బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది. గ్రీన్ బ్లౌజ్ వేసుకొని ఇది కట్టుకుంటే సూపర్ కనబడుతుంది. సో అందుకని ఇది తీసుకున్నా. దీని రేటు 350. ఇది కూడా కొంచెం ఎక్కువ రేటు, ఇంకా 1008కి వచ్చింది అన్నట్టు. కొంచెం సేఫే కదా, రేటు తక్కువనే ఉంది కదా మనకు లేదు కాబట్టి. ఈ కలర్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలా, ఇట్లాంటి డిజైను మళ్ళీ ఈ కలరు కావాలి, డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కావాలి అనేసి మస్తు రోజుల సంది అయితే అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు రేటు దిగింది కదా అని ఒకటైతే కొనుకొచ్చుకున్నా. ఉంచుకుంటానా లేకపోతే వేరేటోళ్ళకి పెడతానా అని కూడా తెలియదు, చూద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పైతాని బార్డర్ కదా, ఇది పైతాని బార్డర్ వచ్చింది చీరకి. ఇవైతే 2000 అట్లా ఉండే చీరలు ఫస్ట్ స్టార్టింగ్లో నేను దసరా అప్పుడు చూసినప్పుడైతే. ఇప్పుడైతే మనకు తక్కువైంది రేటు, 1300కే వచ్చింది ఈ చీర. కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. లైట్ ఆరెంజ్ కలర్కి రామా గ్రీన్ బార్డరు, పైతాని బార్డర్ వచ్చింది. ఇవి కూడా ఇప్పుడు ఎక్కువ లేటెస్ట్ రన్నింగ్లో ఉన్నాయి కదా, అందుకోసం అయితే తీసుకొచ్చుకున్న 1500 పెట్టి.
1350 రూపాయలు. ఇది ఒకటే నా దాంట్లో హైయెస్ట్ చీర. అది ఉంది, ఇది అంతే రెండు. ఇదేమో 888, ఇదేమో 1350 అంతే. అంతకు మించి ఇంక ఎక్కువ రేట్ ఏం లేవు. 450, 300, 350, 250 రూపాయల చీరలే నేను ఎక్కువ కొనుక్కుంటా. మంచిగా ఉంటాయి. ఇవన్నీ కొనుక్కున్నా నేను చీరలు. ఇలా మీకు ఏం చీర నచ్చింది, నేను రేటు మంచిగా పెట్టినా, తక్కువ పెట్టినా, ఎక్కువ పెట్టినా, ఏ చీర కలర్ మీకు నచ్చింది, నాకు ఏ చీర మంచిగా ఉంటుంది, మీరైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా నా లెక్కన ఇట్లా షాపింగ్ చేస్తారా అంటే తక్కువ రేట్లు ఉన్నప్పుడు? నేనైతే తక్కువ రేట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కొచ్చి ఇంట్లో పెడతా. పెట్టడానికి కూడా అవుతాయి కదా మనకి ఎప్పుడన్నా అనేసి నేనైతే అన్ని ఇట్లా పెట్టుకుంటా. ఎవరికి అవసరం ఉన్నప్పుడు అలా తీసి ఎవరికో ఒకరికి పెడతానే ఉంటా. ఇవన్నీ నేనే యూజ్ చేస్తానైతే అనుకోకూర్రి, తక్కువ రేట్కి వచ్చినాయి కాబట్టి కొనుక్కున్నాను అనమాట. ఓకేనా దోస్తులు, మీరు కూడా నా లెక్కన గిట్లనే షాపింగ్ చేస్తారా చేయరా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటికైతే ఇంతే వీడియో. ఇది నా చీరల షాపింగ్ వీడియో అన్నట్టు ఆషాఢం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టినాక వెంటనే మీకైతే రీచ్ అవుతాయి అన్నట్టు తొందరగా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇలాంటికింతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ దోస్తులు, బాయ్.